ఈరోజు మన తెలంగాణ గౌరవ ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం మన తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించుకుంటున్న సందర్భంగా మన పాఠశాలలో ఈరోజు మన సభాధ్యక్షులు గౌరవ ప్రధానోపాధ్యాయులు గణేష్ కుమార్ సార్ గారు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ గారు, నా తోటి ఉపాధ్యాయులందరికీ వందనాలు తెలియజేస్తూ, అసలు ప్రజాపాలన అంటే అంతకుముందు లేదా ప్రజాపాలన ఉంది, కానీ ప్రజలను నియంత పోకడలతో నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 7వ నిజాం నవాబు అప్పుడు మన భారతదేశంలో ఆంగ్లేయులు పరిపాలిస్తున్న కాలంలో ఆంగ్లేయులకు కప్పంగట్టి ఒక సంస్థానంగా పరిపాలిస్తున్నాడు. ఎందరో మహనీయులు మన భారతదేశంలో ఆంగ్లేయులు వ్యాపార నిమిత్తం ఈ దేశానికి వచ్చి మన దేశాన్ని హస్తగతం చేసుకొని పరిపాలిస్తుంటే అప్పుడున్న మహనీయులు నేతా సుభాష్ చంద్రబోస్, ఆజాద్ చంద్రశేఖర్, భగత్ సింగ్ ఇట్లాంటి విప్లవ వీరులు, మహాత్మా గాంధీ జాతిపిత, ఇట్లా అతివాదుల మితవాదుల పోరాట ఫలితంగా మన స్వాతంత్రం అందరు చెప్పినట్లు 1947 ఆగస్టు 15న సాధించుకుంటే అప్పుడు మన భారతదేశంలో చిన్న చిన్న సంస్థానాలు హైదరాబాద్, కాశ్మీర్, జునాగఢ్ ఇట్లా వివిధ సంస్థానాలు మేము భారతదేశంలో కలవమని స్వతంత్రంగా ఉన్న కాలం అది. అప్పుడు మన నిజాం నవాబ్ కూడా నేను పాకిస్తాన్లో కలవను, భారతదేశంలో కలవనని భీష్మించుకొని కూర్చున్నాడు. దానికి పూర్వ చరిత్ర ఉంది. నిజాం కింద కాసిం రజ్వీ అని ఒక సైన్యాధ్యక్షుడు, అందరు సారులు చెప్పినట్లు అదో పెద్ద చరిత్ర. ఊర్లల్లో పడి ఇండ్ల మీద గొడ్లు గోదాములు, స్త్రీలను మానభంగాలు, ఎన్నో చెయ్యని కార్యకలాపాలే లేవు. వాళ్ళు మీకు సినిమాల్లో కూడా చూపించిండ్రు. వాళ్ళ కింద మళ్ళా దొరలు, భూస్వాములు, వీళ్ళు వాళ్ళ అనుచరులు. ఈ విధంగా ప్రజలను పీడిస్తున్న కాలంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగింది. ఒక దొడ్డి కొమరయ్య, కొమరం భీం వీళ్ళంతా ఎంతో మంది పోరాటం. కవి దాశరథి కృష్ణమాచార్య నా తెలంగాణ కోటి రతనాల వీణ ఇందూరు జైల్లో బంధిస్తే బొగ్గుతో తన కవితలను జైలు గోడ మీద రాసి లాఠీ దెబ్బలు తిన్న మహనీయుడు. కనుక ఇట్లా కవులు, కళాకారులు, ఉద్యమకారులు పోరాటం చేసి తెలంగాణ నిజాంను వ్యతిరేకించిండు. కనుక ఇదంతా పూర్వ చరిత్ర. కనుక ఇట్లా కలవనని కాసిం రజ్వీ ఆసఫ్జాయి జెండా ఢిల్లీ ఎర్రకోట మీద ఎగిరేస్తాం మేము, భారతదేశంలో కలవమని భీష్మించుకుంటే అప్పుడు మొట్టమొదట మన భారతదేశ ప్రధానమంత్రి స్వాతంత్రం వచ్చిన తర్వాత పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, అప్పటి హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ నిజాం ఒక కణితిలా క్యాన్సర్లా వ్యాపించిండు, వీడిని అంతం చేయాలి, వీని మీద మిలిటరీ యాక్షన్ చేయాలని నిర్ణయం తీసుకొని అప్పటి ప్రధానమంత్రి ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నిజాం రాజు మీద, హైదరాబాద్ సంస్థానం మీద సెప్టెంబర్ 17న నిర్ణయం తీసుకొని ఏది సైనిక చర్య, దాన్ని ఆపరేషన్ పోలో అంటారు, పోలీస్ యాక్షన్, మిలిటరీని పంపి నిజాంను. కనుక నిజాం గత్యంతరం లేదని భయపడి సెప్టెంబర్ 17న నేను భారతదేశంలో విలీనం అవుతున్నానని ఒప్పుకున్నాడు. అదే విలీన దినోత్సవం. అప్పుడు తెలంగాణ ప్రజలకు నిజమైన ప్రధానోపాధ్యాయులు చెప్పినట్లు ఆగస్టు 15న స్వాతంత్రం రాలే, 48 సెప్టెంబర్ 17న మనకు భారతదేశంలో మనం కలిసినాం. అంతవరకు నిజాం కింద మనం ఉన్నాం. కనుక దాన్నే విలీచన, అంటే విద్రోహ దినమని, విలీనమని, విమోచనమని ప్రస్తుతం మన ముఖ్యమంత్రి గారు ఈరోజు మనం దాన్ని ప్రజాపాలన, అది కూడా సబబే, అంటే ప్రజలకు ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడే హక్కు, స్వేచ్ఛ మనకు నిజాం నుంచి లభించిందని ఇదంతా చరిత్ర. కనుక ఆ సందర్భంగా మనం ఈరోజు మన పాఠశాలలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నందుకు మీరంతా ఈ అంశాలు మనసులో పెట్టుకొని రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్య సామ్రాజ్యాన్ని, ప్రజా పరిపాలన మీరు కూడా స్వాగతించి మంచి, అంటే భవిష్యత్తులో మంచి మన తెలంగాణ అభివృద్ధికి పాటుపడతారని తెలియజేస్తూ ముగిస్తున్నాను.